10 నెలలు అయింది. 10 నెలలు అయింది అనేసరికి మరి పనిగట్టుకుని మరి 2 సంస్థలు పనిగట్టుకుని నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఇంత అర్జెంటుగా ఇవాళే వారం రోజుల వ్యవధిలో ఇద్దరు ఇచ్చేశారు రిపోర్ట్. ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగానే ఉంది. వాళ్ళు 70 అంటే ఇంకోళ్ళు 80 అన్నారు. ఫ్యాక్టర్స్ 5 మాత్రం సేమ్: ల్యాండ్, శాండ్, మైనింగ్, రియల్ ఎస్టేట్ అండ్ లిక్కర్. అంత కరువు కొట్టున్నారండి ఎమ్మెల్యేలు బాగా. ఎందుకంటే మీకు రాజకీయాలు ఎలా తయారైనాయి అంటే, మీరు అంటే మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం కాబట్టి, అంటే సాధారణంగా చాలామంది ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి, ఓటు వేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలామందికి రాజకీయాల మీద ఒక అవగాహన ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. నాకు ఇంకో 10 ఏళ్ళ ముందు నుంచి అవగాహన ఉంది. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ పాలిటిక్స్లో ఉండటం వల్ల మా ఇంటి దగ్గర నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉండడం, ఆ జెండాలు గిండాలు, ఈ బ్యానర్లు, బ్యాడ్జీలు అన్నీ ఉంటాయి. మా స్కూల్లో పిల్లలు నాకు బ్యాడ్జ్ ఇవ్వ అంటుంటే, ఇదేదో బాగుందిరా బాబు అని ఒక ప్రౌడ్ కదా, అది ఒక ప్రివిలేజ్. అలాగే దాని మీద ఇంట్రెస్ట్ కలిగి నాకు ఈ రాజకీయాల మీద ఆసక్తి. బోర్న్ బ్రాటప్, బోర్న్ టఫ్ కాంగ్రెస్, యాంటీ కాంగ్రెస్ అనేటువంటిది మా బేసిక్ లైన్, మా కమ్యూనిస్ట్ ఫ్యామిలీ మాది. తర్వాత కాంగ్రెస్ని ఓడించగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారనుకుంటే, పాత కాంగ్రెసా లేకపోతే జనతా పార్టీయా బీజేపీయా ఏదైనా టీడీపీ అనేటువంటిది ఆవిర్భవించిందో టీడీపీ వైపు స్థిరపడింది మా ఫ్యామిలీ. నేనైతే ఇక కాంగ్రెస్ వ్యతిరేకంగా వేరే ఏమీ లేవు కాబట్టి ఆటోమేటిక్గా మేము సానుభూతిపరులుగా ఉన్నాం. ఇది మా దీని అప్పటి నుంచి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సరే ఇప్పుడున్నంత దిగజారిన రాజకీయాలు ఎప్పుడు లేవండి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా ఉంది. అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు మాకు మా పక్క కాన్స్టిట్యున్సీ బూరుగుపూడి కాన్స్టిట్యున్సీకి ఒరే పద్మరాజు గారిని ఒక ఆయన ఉండేవారు ఎమ్మెల్యే. ఆయన ఆర్టీసీ బస్సులో తిరిగేవాడు. నేను కాలేజీ వెళ్ళిన తర్వాత మళ్ళీ మా ఊరు వెళ్ళడానికి బస్సు ఎక్కడానికి ఆయన కండక్టర్ సీట్ పక్కన కూర్చున్నప్పుడు పుస్తకాలు ఇచ్చి సీట్ ఏవయ్యా అని నేను అంటే అలా ఉన్నాడు. నేను కుర్రోడిని, కొంచెం ఆయన పెద్ద అయినా సరే ఏవయ్యా అనేలాగా మాట్లాడానంటే అది దగ్గరతనం ఉండేది. సరదాగా నవ్వుకుంటా మళ్ళీ చాలా క్లోజ్గా ఉండేవాడు ఆయన. అంటే వాళ్ళకి భేషజం లేకుండా, అతిశయం లేకుండా, ఆడంబరం లేకుండా, అహంకారం లేకుండా జనాల్లో కలిసిపోయిన. పెద్ద ఆయన చదువుకోలేదు, ఆయన బాగా చదువుకోలేదు, ఏం లేదు, కానీ ప్రజలతో ఉన్నాడు. అలాగే మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ అంటే అప్పట్లోనే 294లో 200 మంది పైన ఇలాగే ఉండేవారు. ఇక పార్టీలకు అతీతంగా మీకు ఎక్కడ రాజకీయాలు ఎప్పుడు కూడా ఎన్నికల వరకు అసెంబ్లీలో ఎవరన్నా ఏదైనా ప్రశ్న వేస్తే విమర్శ అంతవరకే, ప్రశంస అయినా విమర్శ అయినా చాలా ఒక లైన్ బార్డర్ దాటకుండా హుందాగా, అప్పుడు కూడా చలోక్తులు ఉండి, అవతలోడు గజగజలాడిపోయేంత వ్యంగ్యాస్త్రాలు ఉండేవి, కింజుకు చచ్చిపోయేంత వ్యంగ్యాస్త్రాలు ఉండేవి. కానీ ఎప్పుడు కూడా ఆ గీత దాటలేదు. అసభ్య సంభాషణ అనేటువంటిది అసలు ఆచూకీయే ఉండేది కాదు. ఇప్పుడు రాను ఒక 20 ఏళ్ళ నుంచి ఈ వాతావరణం మారిందండి. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేటువంటిది మారింది. టీడీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాతే ఈ రకమైన వాతావరణం వచ్చింది. ఎందుకంటే ఆ పార్టీని ఏమీ చేయలేక కులం ముద్రేశారు. అది సక్సెస్ అయ్యారు 89లో. మళ్ళీ 94లో జనం తెలుసుకున్నారు, మొత్తం తుడిచిపెట్టేశారు. మళ్ళీ 99 వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా ఓడించవచ్చు అనుకున్నారు. రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడు, ఈయన ఓడించవచ్చు అనుకున్నారు. కానీ అది కూడా వాళ్ళకి రివర్స్ అయింది. అప్పుడు ఏం చేశారంటే ఇంకో కొత్త కార్డు తీశారు, ప్రాంతీయం రీజనల్ కార్డు తీశారు. అది కూడా మొత్తం అందరినీ పోగొట్టి 2004లో కోట మళ్ళీ గోబా రూపాయలు కొట్టి మళ్ళీ అడ్రస్ లేదు ఇక్కడ 20 ఏళ్ళ దాకా. ఇక్కడ తెలంగాణలో రాష్ట్రం విడిపోయింది, అయిపోయింది, ఎవరు బతుకాలు పోతున్నారు. మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆంధ్రలో మళ్ళీ కులం కార్డు తీశారు 2014 తర్వాత 19 వరకు 19లో తీశారు. ఇలాగా మీకు రాజకీయాలు అలాగ డౌన్ అవుతూ వచ్చింది. ఎమ్మెల్యేలు కూడా మీకు రెడ్డి సత్యనారాయణ గారు అని ఒక ఆయన ఉండేవాడు టీడీపీలో, 5-6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రిగా కూడా చేశాడు. విశాఖపట్నం జిల్లా, అదే మాడుగుల ఎమ్మెల్యే చేశాడు, తూర్పుగోదావరి జిల్లా, అదే వైజాగ్ అండి, విశాఖ జిల్లా మాడుగుల. ఆ పాత విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించేవాడైనా. ఆయన కాయింటి కొండ మీద తిరిగివాడు. మరి ఇప్పుడు కొంచెం ఏజ్డ్ కాబట్టి ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడేమో. ఆయన ఎప్పుడు బయట కనిపించినా నాకు ఆ కాయింటి కొండమే కనిపించాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా కూడా ఎప్పుడు జమనాలో కాదు, ఒక 10-15 ఏళ్ళ క్రితం ధర్మారెడ్డి గారిని జి నాగిరెడ్డి గారిని ధర్మవరం అనంతపురం జిల్లా ఆయన మంత్రిగా కూడా చేశాడు. 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు, మంత్రిగా రామారావు గారు క్యాబినెట్లో మంత్రిగా చేశాడు. ఆయన అనారోగ్యం బాగాలైతే ఆయన దగ్గర హాస్పిటల్కి వచ్చి డబ్బులు లేవు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన కమలాపురం ఎమ్మెల్యే ఆయన ఉండేవాడు కదా, రవీంద్రారెడ్డి గారు, ఆయన సహాయం చేశాడు. ఎన్టీఆర్ ట్రస్ట్ కొంత సహాయం చేసింది, ఆయన కొంత సహాయం చేసి ఆయనకు ఆపరేషన్ అయ్యేస్తే. అంటే
అటువంటి గుమ్మడి నరసయ్య గారు, ఇటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉండేవారండి. అంటే చాలామంది ఎమ్మెల్యేలకి కోస్తా ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలకి హైదరాబాద్లో సెంటు భూమి ఉండేది కాదు. వాళ్ళు వచ్చేవారు ద్వారకా హోటల్. ఇప్పుడు ద్వారకా హోటల్ వెలవెళ్ళపోవడం కారణం ఏంటనుకుంటున్నారు? ఎవరికాడికి అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, విల్లాలు ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు ఏంటంటే ఏదైనా పని మీద వచ్చారంటే అక్కడిగా దిగేవారు, ద్వారకా హోటల్ దిగేవారు, పొద్దున్న ఇడ్లీ సాంబారు లేకపోతే పెసరట్టు తినేసేవారు, అసెంబ్లీలు వెళ్ళేవారు, సెక్రటరీ పని చూసి మళ్ళీ పోయేవారు వాళ్ళ ఊరు. ఇప్పుడు అదేం లేదు. ఎవరికాళ్ళు సొంత ఫ్లాట్లు, గానా బజానా, మేజవాణి, బృందాలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు. ఇది కాలంలో వచ్చిన మార్పు. మీరు ఇప్పుడు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారనుకోండి ఏదైనా పార్టీ, వాసుదేవన్ ఈ దగ్గర ఏమున్నాయి, డబ్బు లేదంటారా అంటారు అంతే. మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నీ ముక్కు మొఖం ఏం అవసరం లేదు, 100 కోట్లు ఉన్నాడు అలా కొట్టేస్తాడు, లేకపోతే 10,000 కోట్లు ఉన్నాడు గ్యారంటీ గెలుస్తాడు. మైండ్ సెట్ అలా మారిపోయిందండి. అంటే పబ్లిక్ కూడా కరప్ట్ అయిపోయారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 70 మంది మీద అంతమంది మీద ఒక రిపోర్ట్ ఇచ్చిందన్నారు కదా, వాళ్ళు అంటే ఈజ్ ఇట్ ట్రూ సార్? నిజంగా అలా ఉందా పరిస్థితి? నేను ఇంకా 70 మంది కన్నా ఎక్కువ ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే నేను దాన్ని సమర్థిస్తాను. నేను ఎవడు బాబు సొమ్ము పెడతాడండి పట్టుకొచ్చి ఊరేగింపు ర్యాలీ తీయాలంటే బండి నిండా పెట్రోల్ పోయాలి, అటు జైల్లో డబ్బులు పెట్టాలి, మందు పోయించాలి, ఊళ్ళో మీటింగ్ పెట్టాలంటే కార్యక్రమం పెట్టాలంటే టెంట్లు వేయాలి, భోజనం పెట్టాలి, కక్క ముక్క అన్నీ ఉండాలి, సాయంత్రం తీర్థం ఉండాలి. ఆ ఎమ్మెల్యే ఏమైనా కదా, జగన్ పార్టీ బ్యాచ్ ఈ బ్యాచ్ ఎవడైనా సరే వాళ్ళు అడుగు తీసి అడిగేస్తాడు. అంకల్ మంది మార్పాలం 10 మంది ఎవడ బాబు సొమ్ము పెడతాడో దానికి వాళ్ళకి ఒక పరిమితి పెట్టుకోవాలి. అంటే పేదవాళ్ళది, నిస్సహాయులది, ఆర్థికంగా డబ్బులు సర్దుకోలేని బ్లడ్ తాకూడదు. వాళ్ళు దొరికితే తినాలా, అర్థమైందండి. అంటే మీరు ఒక లేఅవుట్ వేసుకున్నాడు, చిన్న రియల్ ఎస్టేట్ వాడు ఒక 4 ఎకరాలు లేఅవుట్ వేసుకున్నాడు, ఆడు ఎంఆర్ఓ దగ్గరకు ఎవరి దగ్గరికి వెళ్తాడు, ఎమ్మెల్యే గారిని కనపడమని ఇలాంటివి అనకూడదు. అది కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇసుక ఉంది, ఆ ఇసుక మీద ఎంత కొంత పడంటారా బాబు అలా, అంతేగాని నాకు చెప్పి వెళ్ళాలి, టాటర్కి ఎంత కట్టాలి ఈ టైపు బూడిద మీద, ఇసుక మీద, వైన్ షాపుల మీద వీళ్ళు పెత్తనం పెట్టండి. బుద్ధి లేదు వాళ్ళకి. మంచి అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారా? వాడేదో ఆక్షన్లో పాడుకుంటాడు, రూపాయి పెట్టుబడి పెడతాడు, బాబు సొమ్ము, నీ బాబు సొమ్ము ఏమైనా పెట్టావు అక్కడ? చెప్పండి. దీనికి ఆడ ఏ ఎమ్మెల్యేనో అనే ఉండే ఖర్చు పెట్టకూడదు, వాళ్ళు ఒత్తిడి చేయకూడదు, వాడు పడస్తే తీసుకోవాలి అంతే. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మామూలు ఇస్తారు, తీసుకుంటారు, అది అలవాటైంది. కొత్తగా ఎమ్మెల్యేలకు పెట్టండి, ఇది నాన్ సెన్స్. ఇటు బొడ్డుగడ మూటనే పెట్టాడు అక్కడ, కొత్త ట్రెడిషన్. ఇటుకైనా జరి ఎంటికలోనే ఉన్నాయా? కొత్త సంప్రదాయం అన్న పెడదాం. అలా కాదండి, వాడికైనా జరి ఎంటికలు ఏమన్నా, మీకు నాకు నల్లగానో తెల్లగానో ఉంటాయి ఎంటికలు, వాడికైనా జరి ఎంటికలు ఉన్నాయి పైనుంచి కిందకే. వాడు ఏంటి స్పెషల్? నువ్వు సంపాదించుకో, కాంట్రాక్టర్ ఉన్నాడంటే వాడు ఎంతో కొంత కమిషన్ తీసుకుంటావు, ఖచ్చితంగా ఇస్తారు కమిషన్ వాళ్ళు. నువ్వు కూడా తీసుకుంటూ వద్దంటే కిటికీలోంచి పడేసిపోతారు వాళ్ళు, ఎందుకంటే నువ్వు ఏ పెంట పెడతావో అని. నువ్వు అంతవరకు ఉండాలా, అంతేగాని నువ్వు 5% అంటే వాడు 100 కోట్ల వరకు చేస్తే నువ్వు 5% ఇమ్మంటే వాడు అక్కడ ఏం చేయాలాడు? రేపొద్దున అది నాణ్యత లేకుండా చేస్తే అది ఎవడొకడు వచ్చి కొర్రీ వేస్తాడు, వాడు బిల్లు ఆగిపోద్ది, వాడు ఇంటిని దాకా చావాలి. అంతే కదా. ఇప్పుడు మీ బిల్లు ఆగిపోవడం కారణం ఏమనుకుంటున్నారు? బిల్లు ఆపేసారు, బిల్లు ఆగిపోయి అంటున్నారు. కాదండి, చంద్రబాబు గారి మీద ఎంత ఒత్తిడి వస్తుంది ఇప్పుడు బిల్లు ఆగిపోయినాయని. ఈ మధ్యలో ఎమ్మెల్యేలు, గత ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ పూర్వం ఎమ్మెల్యేలు కానీ అడు ఆ కమిషన్లు ఎక్కువ ఒత్తిడి. ఇప్పుడు రాయలసీమలో అయితే కొట్లు లాగేసుకుంటారు, దాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్నాళ్ళు నష్టం భరించాడు, ఎక్కడో చోట నాణ్యత లోపం ఉంటుంది, దానికి ఆ ఇంజనీర్లు వచ్చి దానికి కొర్రీ వేస్తారు, కొర్రీ వేస్తే అది ఆగిపోద్ది బిల్లు, కోర్టులు అమ్మట తిరుగుతూ ఉంటారు, దాన్ని ఇంకో దాంట్లో అడ్డగోలుగా దెబ్బేస్తారు. ఇది జరుగుతున్న చరిత్ర. అంచేత ఎమ్మెల్యేలు మొత్తం కేక్ తినేకూడదు, మొక్క తీసుకోవాలా. దాన్ని నేను సమర్థిస్తాను, ఎందుకంటే వాళ్ళు బోళ్ళని ఖర్చులు ఉంటాయి కాబట్టి, మళ్ళీ ఎలక్షన్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి. పార్టీ అంతవరకు పెట్టుకుంటుందండి ఎవరి దగ్గర నుంచి అని. పార్టీ కొంచెం ఎత్తదే, ఇది ఓపెన్ సీక్రెట్.